భావిస్తున్నాము. చాలా కష్టంగా అంటే చనిపోయిన ఆయన శవాన్ని తీసుకురావడం కూడా ఒక పెద్ద పోరాటంగా మారడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సందర్భంగా భావిస్తున్నాము. కాబట్టి ఇవాళ ఆయన ఉద్యమంలో పనిచేసి అంతకంటే ముందు ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వాడుగా, ఈ ప్రాంతంలో అనేక మంది ప్రజలతో స్నేహితులతో కలిసి తిరిగిన వాడుగా, ఈ గడ్డ విదిన ప్రజలు ఆయన స్నేహితులు, కుటుంబాలు, బంధువులందరూ కూడా ఆయన కడచూపు కోసం ఎదురు చూస్తున్నటువంటి సందర్భాన్ని భావల్సుకొని కాలయాపన చేసి ప్రజలందరినీ నిరాశపరిచే విధంగా లేదా పుకార్లు పుట్టించి డెడ్ బాడీకి రిస్ట్రిక్షన్స్ పెడతారు, రానివ్వకుండా చేస్తారనేటువంటి పుకార్లు పుట్టించే ప్రయత్నం చేసినట్టుగా మాకు తెలుస్తున్నది. అలాంటిది ఏది కూడా జరిగే అవకాశం లేదు. ఎందుకంటే ఇది తెలంగాణ ప్రభుత్వం దృష్టిలో కూడా ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా డెడ్ బాడీస్ తీసుకోవడం కోసము ఇక్కడ ఎమ్మెల్యే గారితో పాటుగా మిగతా పోలీసుల సహకారం కూడా మనం తీసుకుంటూ వచ్చినాం మొదటి నుంచి వెళ్ళి. కాబట్టి అంత్యక్రియలు ఘనంగా వెలిశాలలో జరుగుతాయి. కాబట్టి అందరినీ కూడా మేము ప్రజలందరినీ కూడా, విప్లవాభిమానులందరినీ కూడా, ప్రజాస్వామికవాదులందరినీ కూడా ఈ అంతిమ యాత్రలో పాల్గొని కడసారి వీడ్కోలు తెలపాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తాం.